క్రమశిక్షణగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ వారి యొక్క జీవితంలో వారు చేసే ఓపిక, వాళ్ళు చేసే క్రమశిక్షణ ప్రజలపై పడుతున్న ప్రభావం, వాళ్ళ ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఒక వ్యాయామం. ఆ వ్యాయామానికి శిక్షణ ఇస్తూ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో డిఐజీ గారి కాంప్లెక్స్లో పోలీస్ జిమ్లో ప్రత్యేక శిక్షణను ఇస్తూ ఎన్నో ఒడిదొడుగులు క్రీడాకారుడుగా జాతీయ స్థాయికి వెళ్ళి ఎంతోమంది క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడా రంగానికి ముందడుగు వేస్తున్నటువంటి శ్రీకాంత్ ఒక గురువుగా ఉండటం, జాతీయ క్రీడాకారులకి శిక్షణ ఇవ్వటం, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక మంచి శారీరక దారుఢ్యానికి శిక్షణ ఇవ్వటం అనేది మేము చాలా సంతోషిస్తున్నాం. శ్రీకాంత్ను కూడా ఈ బాడీ బిల్డింగ్ గురించి నియమాలు, దాని పద్ధతుల గురించి మీ యొక్క అమూల్యం ఏదో ఒకటి 2 మాటలు చెప్పి క్రీడాకారులకి మీకు సందేశం ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అందరికి నమస్తే అండి. ఆఫీస్ శ్రీకాంత్, ఏపీ బెటాల్ నుంచి డ్యూటీ చేస్తూ కొన్ని సంవత్సరాల నుంచి కాంపిటీషన్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. కానీ సరైన స్పాన్సర్ లేక చాలా దూరం వరకు వెళ్ళి మేము వచ్చాను. చాలామంది ఇప్పుడు కాదరని ఉన్నారు, అశోక్ గారు ఉన్నారు, చాలామంది రాజన్న ఉన్నాడు, వీళ్ళందరి దగ్గర ట్రైనింగ్ వచ్చాను. సరైన డైట్ లేక, స్పాన్సర్ లేక కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ కొంత దూరం వెళ్ళి వెనక్కి రావడం జరిగింది. నాకులా వేరే వాళ్ళు అవ్వకూడదని చెప్పి నాలాంటి వాళ్ళు కొంతమంది తయారు చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ అవ్వకూడదు. ఒకటి వెంకటన్ చెప్పింది కరెక్ట్, మన దిలీప్ చెప్పింది కరెక్ట్, నెక్స్ట్ మన కాదరని చెప్పింది కరెక్ట్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ ముందు అడిగేస్తే మంచిదని నా యొక్క చిన్న ఇది. ప్లస్ నాకులాగే చాలామంది 2-3 వచ్చారు. సేమ్ నేను ఎలాగో వాళ్ళకు సరైన డైట్ లేక, స్పాన్సర్ లేక వస్తున్నారు వెళ్తున్నారు. అలాగా మన కాదరన్న వెంకట గారు చెప్పినట్టు అందరు ముందడిగేసి ముందుకు వస్తే కొంచెం బాడీ బిల్డింగ్ అనేది కొంచెం కృష్ణా జిల్లాలో కొంచెం ఫామ్ అవుతుందని చిన్న నా యొక్క సజెషన్ అంతే.